ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. పురపోరులో అంతిమ ఘట్టం నేడు పూర్తి కానుంది. ఎన్నికైన కొత్త కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది. ఏకగ్రీవం కాని చోట చెయ్యి ఎత్తే విధానం ద్వారా ఎన్నిక జరగనుంది. మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికతో పురపోరు ప్రక్రియ నేడు ముగియనుంది. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లో 2594 మంది కౌన్సిలర్లు, కార్పొరేషన్లలో 414 మంది కార్పొరేటర్లు గెలిచారు. ఉదయం 11 గంటలకు ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ కార్యక్రమం ముగిశాక మధ్యాహ్నం 12:30కు మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్నిక నిర్వహించేందుకు కౌన్సిలర్లు, కార్పొరేటర్లలో కనీసం సగం మంది ఉంటేనే కోరంగా పరిగణిస్తారు. ఒకవేళ కోరం లేకపోతే గంటపాటు వేచి చూసి చైర్పర్సన్, మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా వేస్తారు. రేపు కోరం లేకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. ఎస్ఈసీ మరో రోజు ఖరారు చేసి అప్పుడు కోరం లేకపోయినా ఎన్నిక నిర్వహిస్తారు. రిజర్వేషన్ల ప్రకారం చైర్పర్సన్లు, మేయర్లను ఎన్నుకుంటారు. వైస్ చైర్పర్సన్, డిప్యూటీ మేయర్లకు రిజర్వేషన్లు వర్తించవు. ఎన్నికలు జరిగిన 116 మున్సిపాలిటీల చైర్పర్సన్లలో ఎస్సీ 9, ఎస్సీ మహిళకు 8, ఎస్టీ 3, ఎస్టీ మహిళ 2, బీసీ 18, బీసీ మహిళ 18, జనరల్ స్థానాలు 27, జనరల్ మహిళలకు 31 కేటాయించారు. మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కోసం ఒకరే పోటీలో ఉంటే ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. ఒకరికంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే ఎన్నిక నిర్వహిస్తారు. ముందుగా చైర్పర్సన్, మేయర్, ఆ తర్వాత వైస్ చైర్పర్సన్, డిప్యూటీ ఎన్నిక నిర్వహిస్తారు. ఏదైనా కారణంతో చైర్పర్సన్, మేయర్ ఎన్నిక నిర్వహించలేకపోతే వైస్ చైర్పర్సన్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా వేస్తారు. కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లు చేయి ఎత్తి ఓటు వెయ్యాలి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్సభ, రాజ్యసభ సభ్యులకు ఎక్స్-అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు ఉంటుంది. కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లతో పాటు ఎక్స్-అఫిషియో సభ్యులు ఓటు వేసిన తర్వాత సమానంగా వస్తే లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తారు. ఒక్కో అభ్యర్థి పేరు 5 పేపర్లపై రాసి అన్నీ కలిపేసి స్థానిక ఎన్నికల అధికారి లాటరీ తీస్తారు. రాజకీయ పార్టీలకు విప్ జారీ చేసే అధికారం ఉంటుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం సహా 13 పార్టీలకు విప్ జారీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ విప్ జారీ చేస్తే ఉదయం 11 గంటల్లోపు స్థానిక ఎన్నికల అధికారికి ఆయా పార్టీలు సమాచారం ఇవ్వాలి. పార్టీల అభ్యర్థులుగా గెలిచిన వారు విప్ను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ విప్ ధిక్కరిస్తే ఆ పార్టీ 3 రోజుల్లోగా కలెక్టర్కు ఫిర్యాదు చేయొచ్చు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థికి నోటీసులు ఇచ్చి వివరణ కోసం వారం రోజులు గడువు ఇచ్చి ఆ తర్వాత 2 రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థికి ఆయా పార్టీలు బీఫామ్ ఇవ్వాలి. ఉదయం 10 గంటల్లోపు స్థానిక ఎన్నికల అధికారికి బీఫామ్ సమర్పించాలి. చైర్పర్సన్లు, మేయర్ల ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన విజేతలు, పార్టీలకు వెంటనే నోటీసు ఇవ్వాలని జిల్లాల అధికారుల్ని ఈసీ ఆదేశించింది. కోడ్ ఉల్లంఘిస్తే అభ్యర్థులు ఇచ్చిన డిక్లరేషన్, ఎన్నికల నిబంధనల మేరకు విజేతలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలని తెలిపింది.